మనం ఇక్కడ డిజైన్ చేసుకున్నాం మొత్తం గేట్ని. ఈ టోటల్ ఎంట్రెన్స్ అంతా మనకు ఈ రోడ్ బోను ఇటు 50 ఫీటు ఇటు 50 ఫీట్ ఉంటుంది. రోడ్ మిడిల్లో మీరు ఇప్పుడు రెడీ చేసిన రోడ్ బోను ఇటు 50 ఇటు 50, ఇదంతా మొత్తం గ్రీనరీ. అంటే ఎంట్రెన్స్ నుంచే మనం అంతా గార్డెనింగ్ ప్లాన్ చేసినాం. హై అండ్ గార్డెనింగ్ అంటే ఈ గ్రాండ్ ఎంట్రెన్స్ అంతా కూడా ఎక్కడ కూడా దేని వాడలేదు, మొత్తం గార్డెన్స్కి వాడి ఇది ఈ కార్నర్లో ఆఫీస్ కోసం అంతా ప్లాన్ చేసినాం. ఇప్పుడు చూపించినటువంటి బిల్డింగ్ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత 1, 2, 3, 4 మోడల్ ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ కన్స్ట్రక్షన్లో మోడల్ ఫ్లాట్స్ ఒక 4 monthsలో రెడీ అయిపోతాయి. ఏ ఫ్లాట్ అంటే కామన్గా రిపీట్ అయ్యేటువంటి ఒక 4 ఫ్లాట్లను తీసుకొని డిజైన్ చేసినాం. ఇది ఆఫీస్ ఎంట్రెన్స్. ఆఫీస్ ఎంట్రెన్స్ వచ్చిన తర్వాత ఈ రౌండ్ ఇందాక మీరు ఎలివేషన్లో చూసారు కదా, రౌండ్ గ్లాస్ పెట్టి కనబడ్డది, అది ఈ పోర్షన్. ఈ మిడిల్ పోర్షన్లో టోటల్ ప్రాజెక్ట్ నమూనా ఉంటుంది. ఇటుకెళ్ళి పోతేనేమో ఇవన్నీ మోడల్ ఫ్లాట్స్ చూడవచ్చు. ఇది మెయిన్ మార్కెటింగ్ కోసం డిజైన్ చేసినటువంటి ఆఫీస్. అయితే మీరు అమ్ముకునేటువంటివి మా ఆఫీస్ది మాకెందుకు చూపించడం అనేటువంటిది మీకు రావచ్చు. కానీ ప్రాజెక్ట్ని మా పోర్షన్ని అమ్మడానికి ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంత స్ట్రాంగ్ ఎందుకు చేస్తున్నామంటే మేము అమ్మేటువంటి రేటు వస్తున్న కస్టమర్స్కి ఓ బిలీవ్ ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతుంది అని అంటే అక్కడి నుంచి వెళ్ళగలుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో మీరు కూడా పార్ట్ కాబట్టి మీకు చూపిస్తున్నాం. ఇది వెనకాల ఉన్న ఇది 10 acres ల్యాండ్. ఇది 10 acres ల్యాండ్. 10 acres ల్యాండ్లో 40 feet రోడ్ నుంచి వెళ్ళి మనం లోపలికి పోతే 10 acres ల్యాండ్. బట్ మనం ఆ 40 feet రోడ్ నుంచి వెళ్ళి కాదు, ఈ 120 feet రోడ్ నుంచి వెళ్ళి అప్రోచ్ చూపిస్తుంటాం. అంతా రోడ్డు డిజైన్స్ అంతా ఇక్కడి నుంచి వెళ్ళి వస్తాయి. ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లో 1, 2, 3, 4 దీంట్లో 8 ఉంటాయి. ఈ బ్లాక్కి మధ్యన ఏదైతే ఉందో ఇది 10 feet ఉంటుంది ఓపెన్ స్పేస్. ఇది ఉంది కదా ఈ స్పేస్, ఇది 10 feet, ఇది 10 feet. ఇది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవి 2, ఇవి 10 feet. 32 floors డిజైన్ చేసినప్పుడు ఒక 10 by 10 అంటే మనం మంచాలు తీసుకుపోయిన దగ్గర నుంచి పెద్ద వస్తువు ఏది తీసుకుపోవడానికైనా అంత పెద్ద లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ 4 లిఫ్ట్స్ మొత్తం అన్నిటి. ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్కి మధ్యన దూరం 52 feet, 52 feet. మళ్ళీ 52 feet తర్వాత సేమ్ ఇది ఒక బ్లాక్. ప్రతి లోపల బ్లాక్కి మధ్యన 10 feet ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, పెద్దగా వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే 52. ఇది 52 సెట్ బ్యాక్, ఇది 52. ఇక్కడ మనకు 60+ వస్తుంది. మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 70 వరకు వచ్చినట్లుంది ఓపెన్ స్పేస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 70, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 70, 52. ఈ ఓవరాల్ ఇదంతా చుట్టూ 52 feet ఉంటుంది. ఇది క్లబ్ హౌస్ వస్తుంది దీని ముందు. ప్రతి ఫ్లాట్ కూడా వాస్తుకు డిజైన్ చేయబడ్డది. ఇందులో దాదాపు అన్ని ఫ్లాట్లు, మ్యాక్సిమం ఫ్లాట్లు 3 bedroom ఫ్లాట్లు. మిగతాయి మీ వరకు కొంత ఎంతవరకు డిజైన్ అవసరమో అవి తీసుకున్నాం. ఎందుకంటే మనం వర్టికల్గా పైకి పోతున్నా కొద్దీ ఫ్లాట్ సైజ్ చిన్నగా అయితే అది నిలబడదు. ఎప్పుడు కూడా ఫ్లాట్ పైకి పెరుగుతున్నా కొద్దీ ఫ్లాట్ సైజ్ పెద్దగా ఉంటేనే రేపొద్దున దాని మీద పడే ఏ ఫోర్స్లు అయినా సరే అది బెండ్ కాకుండా
స్ట్రాంగ్గా నిలబడాలంటే కొంచెం వెడల్పు ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి డిజైన్ ఇదంతా. సో మన అవసరాలు నెరవేరాలి, సేమ్ టైంలో స్ట్రక్చర్ నిలబడాలి. ఈ రెండు ఛాలెంజ్ల మధ్యన ఇదంతా ఈ పాతకం తెలియదు. దాని మధ్యనే ఇదంతా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎక్కడ చూడండి, ఇండిపెండెంట్ ఇండ్లకు మించి మీకు వెంటిలేషన్ ఉంటుంది. ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి డిజైన్లో మనకు దొరికినటువంటి ఒక గొప్ప డ్రాయింగ్ ఇది. ఆయన ఛాలెంజే అదే తీసుకున్నాడు. ఇన్ని ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దేనికదే ఇండివిజువల్గా ఉండాలి, మంచి సెట్ బ్యాక్స్ మెయింటైన్ కావాలి. సో మనం 33 ఫ్లోర్స్కు దీన్ని డిజైన్ చేసినాము. ఆ ఏరియాలో ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 80 నుంచి 120 ఉంది. మ్యాక్సిమం 120 అయితే మీటర్స్ వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే మనకు 33 వస్తుంది. లేదంటే అది 23 నుంచి 25 మధ్యన ఎక్కడో ఆగేటువంటి పరిస్థితి ఉంది. 3 ఎయిర్పోర్ట్ల నుంచి మనం దాని పర్మిషన్ తీసుకోవాలి. ఒకటేమో బేగంపేట, రెండవది హకీంపేట, మూడవది దుండిగల్. ఇన్ని ఎయిర్పోర్ట్ల కింద అది ఎఫెక్టెడ్ అవుతుంది కాబట్టి అది ఈ వారంలోనే అప్లై చేస్తాం. ఇది డిజైన్ టోటల్ ఈ ప్రాజెక్ట్. ఇవి ప్లాన్స్. ఇక మీకు ఇంట్లో ఇది డిజిటల్ స్క్రీన్, ఇది అంత స్పష్టంగా కనబడదు. నేను ఇదంతా మీకు అందరికీ వాట్సాప్లలో 2 డేస్లో అందరికి పంపిస్తా. బ్లాక్ వైర్ నుంచి ఏరియా స్టేట్మెంట్లు దాదాపు మా దగ్గర 1000 నంబర్లు ఉన్నాయి. ఉన్న 1000 నంబర్లు అందరికీ పంపించేస్తా. ఊరికే చూడండి మొత్తం. మీకు ఇక్కడ కనబడేటి మంచి లిఫ్ట్లు 1 2 3 4. ఇది పెద్దది లాబీ. 5 టవర్ ఎట్లా ఉంటుంది అంటే డిజైన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హెచ్ఎండిఏ కూడా హై రైజ్డ్కి ఏ రకమైనటువంటి జియోలలో మెథడ్స్ రాసి పెట్టిందో అది ప్రతిదీ ఇందులో కనబడుతుంది. సో ఇందులో మన సొంత కవిత్వం ఏముండదు. యాజ్ పర్ జియో ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి, ఇప్పుడు కోకాపేటలో కానీ గచ్చిబౌలిలో కానీ హై రేజ్డ్ ప్రాజెక్ట్స్ని ఎట్లయితే డిజైన్ చేస్తున్నారో ఆ కంపెనీలకు సంబంధించినంతనే ఇది కూడా డిజైన్ చేసింది. కాబట్టి అక్కడ ఏ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అవే దొరుకుతున్నాయి ఇక్కడ. మనం దీన్ని ఒక ఎకో ప్రాజెక్ట్ కింద డిజైన్ చేసినాం. 82% ఓపెన్ స్పేస్ అండ్ మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ ద్వారా దీన్ని పవర్ జనరేషన్కి ప్లాన్ చేసినాం. కాబట్టి అవన్నీ దీంట్లో ఇదై ఉన్నాయి. మ్యాక్సిమం అయినా ప్రతిదీ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంచిండు. ప్రతి ఫ్లాట్కు దాదాపు 52 ఫీట్ ఏదో ఒక దగ్గర నుంచి సెట్ బ్యాక్ దొరుకుతుంది. అట్లా డిజైన్ చేసిండు ఇదంతా. అంటే మీరు బాల్కనీలకు వచ్చి మీరు చూస్తే 10 ఎకరాలలో 18% అంటే 1.8 ఎకర్ మాత్రమే బిల్డింగ్స్ ఉంటాయి. మిగతా అంతా మీరు ఎటు చూసినా గ్రీనరీగా కనబడుతుంటారు టోటల్ ప్రాజెక్ట్. అట్లా డిజైన్ చేసిండు. ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా హై ఎండ్గా డిజైన్ చేసినాము అన్నప్పుడు మీకు డోర్స్ ఇక్కడ మేము ఏదైతే మెయిన్ డోర్ పెట్టినామో అదే స్టాండర్డ్ ఉంటుంది. అదే డోర్ అదే కంపెనీ అయినా సప్లై చేస్తారు. అదే క్వాలిటీ, అదే ఫినిషింగ్ వస్తుంది. అన్ని డోర్లు, టాయిలెట్స్ కూడా సేమ్ టైంలో. ఈ ఫినిషింగ్ మీకు మైవాన్లో ఇట్లా ఉండదు. ఏది చాలా స్మూత్గా వస్తుంది. అదంతా అల్యూమినియం ఫ్రేమ్స్ తోటి వాళ్ళు చేస్తారు. ఫినిషింగ్ అంతా చాలా స్మూత్ వస్తుంది. ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఇన్బిల్టే వస్తాయి. అసలు ఏది కూడా మళ్ళీ గోడలు అయిపోయిన తర్వాత పని ఉండదు. డైరెక్ట్ ఫిక్స్ చేసే ఉంటుంది. అంత కాంక్రీటే ఉంటుంది. సో ఫినిషింగ్ కూడా సేమ్ ఇంకంటే మంచిగా వస్తుంది. మెయిన్గా కామన్ ఏరియాస్, కామన్ ఎమ్యూనిటీస్ మీద
ఏదైతే మేము ఫోకస్ చేసి ఒక రిచ్ తీసుకొస్తున్నామో, నేను చెప్తున్నా కదా, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏ ఆ బ్లాక్ అని చూసినా ఓ 5 స్టార్ హోటల్ లాగా పడతారు, కారిడార్ దగ్గర నుంచి మొదలుకొని. అందుకే ఏ రేంజ్లో కన్స్ట్రక్షన్ చేస్తాం అనేది ఒక కమిటీ ఫామ్ చేసి, నిజంగా నేను శోభా డెవలపర్స్ దగ్గరికి మీ అందరినీ పంపిస్తా. ఒక 10 మంది చూసినండి, ఫోటోలు తీసుకొని రండి. చూస్తే ఎట్లుంటుందో కూడా మీకు కూడా అర్థమవుతుంది. అంటే ప్రాజెక్ట్ ప్రమోషన్ ఇదంతా మీకోసం కాదు, మాకోసం. ఎట్లా అందులో మీరు పాస్ అవుతారు అంతే. నేను మీకోసం చేస్తా అని గొప్పలు చెప్పట్లేదు. మా ప్రాజెక్ట్ని మాకు వచ్చినటువంటి ఎస్ఎఫ్టీని అమ్ముకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఇదంతా. దాని తర్వాత ఇటు సైడు ఈ 40 ఫీట్ రోడ్డు ప్లస్ 120 ఫీట్ రోడ్కి ఇటు కార్నర్లో ఒక 5 acres ఉంటుంది ఈ మెయిన్ రోడ్కి. దాంట్లో ఈ 3 టవర్స్ తీసుకున్నాం, డిఫరెంట్ టవర్స్. ఈ టవర్స్ని చూస్తుంటేనే మీ అందరికీ అర్థమవుతుంటుంది ఎంత ఓపెన్ స్పేస్ ఉందో మొత్తం అంతా కూడా. సో ఇవన్నీ కూడా 3500 SFT పైన ఉన్నాయి. 3500 SFT పైన ఉన్నాయి అంటే 2800 నుంచి 3500 వరకు ఉన్నాయి. అంత అమ్మాలంటే ఒక్కొక్క ఫ్లాట్ దాదాపు 1.5 కోటి పైన అవుతుంది. మేము పెడుతున్న రేటు 2 కోట్ల వరకు కూడా పోతుంది. అంటే అది ఏ రేంజ్లో మేము డిజైన్ చేసినాము, అంత కాన్ఫిడెన్స్గా అట్లాంటి కస్టమర్లు వస్తారు అనేటువంటి దాంట్లో మేము ఎందుకున్నాము, ఎందుకు డిజైన్ చేసినాము అంటే మేము మా వైపుకి వెళ్ళి ప్రాజెక్ట్ని అట్లా డిజైన్ చేసినాం. ఇవన్నీ కూడా మీకు ప్లాన్స్ అని పంపించేస్తాం. నెక్స్ట్ అవన్నీ పంపించేద్దాం. ఇది అయితే ఇంకొక చిన్నది 1 ఎకరా మిగులుతుంది. ఈ 1 ఎకరాలో దీంట్లో మనకి ఏమి ప్లస్ అయితే ఈ పర్మిషన్లో ఏది మైనస్ అవుతుంది అని చూసుకొని దాన్ని డిజైన్ చేస్తున్నాం. దాన్ని కూడా 1 ఎకర్లో డిజైన్ చేస్తున్నాం. అలా ఇంత హైట్ రాదు, ఎందుకంటే సెట్ బ్యాక్స్ వస్తలేవు, అందులో హైట్ తక్కువ వస్తుంది. దాన్ని అవి కూడా అన్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకి కిందకి వస్తాయి. అయితే ఈ ప్రాజెక్ట్లో లోపల ఒక 7 ఎకరాలు ఉంది. ఒక ఆయన కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మనకు మెడ్చల్ అంటే సుచిత్ర నుంచి వెళ్ళి కొంపల్లి సర్కిల్లో ఒకటి వెన్సాయి ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. అది ఫస్ట్ ప్రాజెక్ట్, అది వాళ్ళ ల్యాండ్. అది మొన్న వీళ్ళతో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా వచ్చి చూసి, నేను ఒకటే చెప్పిన, మేము ఈ కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి మీరు లోపల ఈ 7 ఎకరాలలో మీరు వేరే బిల్డర్కి ఇచ్చి మీరు చేస్తే ఇదంతా మా కాన్సెప్ట్ ఇది పాడవుతుందండి, మాకే ఇచ్చేసేయండి డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు దాంతోపాటు దీనికి ఆనుకొని ఇప్పుడు వీళ్ళు ఒక ఆఫీస్ కట్టారు, దాని పక్కన కూడా ఒక 2 ఎకరాలు ఉంది వాళ్ళు, అది కూడా అదంతా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఓవరాల్ డిజైన్ చేసినాం ఇక ప్రాజెక్ట్ని అన్నీ ఇంక్లూడ్ అయితే దాదాపు అందులో ఒక 15,000 మంది ఉంటారు. ఆ 15,000 మందికి సంబంధించి ఒక చిన్న సలూన్ నుంచి మొదలుకొని హాస్పిటల్ వరకు మీరు లోపల చూస్తే చెప్తున్నా కదా, ఒక 5 స్టార్ రేటింగ్ లెక్క కనబడుతుంది మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా. అట్లా డిజైన్ చేసినాం. సో ఇది మొత్తం ప్రాజెక్ట్ యొక్క వ్యూ. ఇది వ్యూ. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు, ఛాలెంజెస్ చిన్న చిన్నవి నేను అందరికీ పాఠశాల వాళ్ళకి చెప్పిన, కమిటీకి చెప్పిన, మీరు లంచ్ చేయండి.